మెగాస్టార్ చిరంజీవికి హీరో రాజశేఖర్ కు మధ్య సత్సంబంధాలు లేవనేది టాలీవుడ్ లో అందరికీ తెలిసిన విషయమే. ఠాకూర్ సినిమా నాటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. తమిళం బ్లాక్ బస్టర్ హిట్ అయిన రమణ సినిమా హక్కులను మొదట రాజశేఖర్ సొంతం చేసుకున్నారు. కానీ చిరంజీవి చివరి నిమిషంలో రంగంలోకి దిగి ఆ హక్కులను చేజిక్కించుకున్నారు. ఆ సినిమాను ఠాకూర్ గా రీమేక్ చేయడం, అది సెన్సేషనల్ హిట్ కావడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా వారి మధ్య సత్సంబంధాలు ఏర్పడలేదు సరికదా, దూరం మరింత పెరిగిపోయింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో రాజశేఖర్ ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత రాజశేఖర్ వాహనంపై దాడి జరగడం, చిరు స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడం తెలిసిందే. కాలం గడుస్తున్న కొద్దీ ఈ ఇద్దరి మధ్య విభేదాలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ అలా జరగలేదని తాజాగా తెలుస్తోంది. ఇటీవల కన్నుమూసిన దాసరి నారాయణరావు సంతాప సభ శనివారం ఫిలింనగర్ లో జరిగింది. చిరంజీవి ఈ సంతాప సభకు హాజరై మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరమే రాజశేఖర్ దంపతులు వచ్చారు. ఇది కేవలం యాదృచ్ఛికమేనని అనుకోవచ్చు. కానీ టాలీవుడ్ వర్గాలు మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఒకరికి ఒకరు తారసపడకుండా ఉండేందుకు ఒకరు వెళ్లిపోయిన తర్వాత మరొకరు వచ్చారని, చిరు రాజశేఖర్ల మధ్య ఇప్పటికీ సఖ్యత లేనట్టు కనిపిస్తుందని అంటున్నారు.